పాదహస్తాసనం. సంస్కృతంలో పాద అంటే కాలు, హస్త అంటే చేతులు. కాబట్టి పాదహస్తాసనం అంటే మీరు మీ పాదాలను మీ చేతులతో తాకే యోగాసనం. ఈ ఆసనాన్ని ఉత్తనాసనం అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం వేయడానికి మొదటగా మీ పాదాల రెండింటి మధ్య 2 అంగుళాల దూరం ఉండేలా నిటారుగా నిలబడండి. ఇప్పుడు దీర్ఘంగా లోతుగా ఊపిరి పీలుస్తూ మీ చేతులు రెండింటినీ తిన్నగా మీ ముందుకు చాచి వాటిని మీ తలపైకి తీసుకురండి. మీ శరీరాన్ని మీ నడుము నుండి మీకు వీలైనంతగా సాగతీయండి. ఈ భంగిమలో ఊపిరిని నెమ్మదిగా విడుస్తూ మీ 2 అరచేతులు నేలని తాకేటంత వరకు మీ శరీరాన్ని ముందుకు వంచండి. కిందకు వంగేటప్పుడు మీ చేతులు మరియు తల ఒకే సమయంలో కిందకు దిగేలా జాగ్రత్త వహించండి. గుర్తుంచుకోండి, మీకు వెన్ను పట్టుకుపోయే సమస్య ఉన్నట్లయితే అప్పుడు మీకు ఏ ఒత్తిడి లేదా ఇబ్బంది లేనంత వరకు మాత్రమే వంగండి. ఊపిరిని సాధారణంగా తీసుకుని వదులుతూ ఈ భంగిమలో 10 నుంచి 30 సెకండ్ల పాటు ఉండండి. పాదహస్తాసనం మీ వెన్నెముకను అనువుగా వంగే విధంగా చేస్తుంది. ఈ ఆసనం స్త్రీల ఋతుక్రమ సమయంలో వచ్చే సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. మీరేదైనా గుండె జబ్బుతో, వెన్ను లేదా వెన్నెముక సంబంధిత సమస్యలు, తల త్రిప్పుడు లేదా పొట్టలో వాపుతో బాధపడుతున్నట్లయితే ఈ ఆసనాన్ని వేయకండి. వరిబీజం, తీవ్రమైన హ్రస్వదృష్టి, పేగు పూతతో బాధపడే రోగులు మరియు గర్భవతులైన స్త్రీలు కూడా ఈ ఆసనాన్ని వేయకూడదు. ఈ భంగిమలో 10 నుంచి 30 సెకండ్ల పాటు ఉండండి. లోపలికి దీర్ఘ శ్వాస తీసుకోండి. నెమ్మదిగా నిలబడిన స్థితికి రండి. మీ చేతులు మరియు తల ఒకే సమయంలో పైకి లేచేలా జాగ్రత్త వహించండి. ఇది చేసేటప్పుడు 2 చేతులు మీ తలపైకి సాగి ఉండాలి. నెమ్మదిగా ఊపిరి వదులుతూ మీ 2 చేతులను కిందికి తీసుకురండి మరియు విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేస్తే మీ జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నుండి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది.